కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ గారు వీధిగా ఉన్నారు. ఆల్ పోలీస్ ఆఫీసర్స్, సోదరి సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. అవేర్నెస్ అంటే మీన్స్ ట్రాఫిక్ అవేర్నెస్. మన దగ్గర డే బై డే ట్రాఫిక్ ఎక్కువైతున్నారు. హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువైతున్నారు. కార్స్, మోటార్ సైకిల్స్ చాలా ఇండియాలో అంటే నంబర్ 1 సిటీ హైదరాబాద్ సిటీ ఉంది. ట్రాఫిక్లో అంటే ఎక్కువ మంచి కెపాసిటీ బాగా ఉంది. పర్చేజ్ చేస్తున్నారు, రోడ్లో వస్తున్నారు. ఈరోజు మొత్తం 50 పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రామ్ వర్చువల్ రన్ ఫర్ రోడ్ అండ్ సేఫ్టీ చేస్తున్నారు. నేను అందరి పోలీస్ ఆఫీసర్స్కి మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన సోదరులకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ ట్రాఫిక్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇన్ టైంలో అంటే మంచి పోవాలి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. పబ్లిక్ ఇది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మా తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు చాలా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇండియాలో నంబర్ 1 పోలీస్ మన పోలీస్ ఉంది. ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అట్లనే ఉంది, ట్రాఫిక్ పోలీస్ అట్లనే ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు ల్యాండ్ ఆర్డర్ పోలీస్కి చాలా అవేర్నెస్ కోసం, చాలా పోలీసులు అంటే ఎఫెక్టివ్ పని చేసిన కోసం చాలా సీఎం గారు చాలా సపోర్ట్ చేశారు. మన దగ్గర ఇండియాలో ఎక్కడ లేదు ట్రాఫిక్ గార్డ్. రోడ్లు అంటే చాలా ల్యాండ్ ఆర్డర్ కోసం, ట్రాఫిక్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత ఇమీడియట్ 700 కోట్ల రూపీస్ రిలీజ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా అందరూ అదర్ స్టేట్లో మన దగ్గర వచ్చే మంచి సివిల్ మంచి మనతో కలిసేప్పుడు చాలా మనకు శుభాకాంక్ష చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. సార్ మనకు ఏం భయం లేదు, ఇక్కడ హైదరాబాద్ వచ్చే తర్వాత చాలా సేఫ్ అండ్ సేఫ్టీ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ ఆఫీసర్స్, మన పోలీస్ ఆఫీసర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్లో అంటే ఎంత మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ట్రాఫిక్ కు అది అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ట్రాఫిక్ లో అంటే ఇది మన డ్యూటీ ఉంది, పబ్లిక్ డ్యూటీ ఉంది. అవేర్నెస్ కోసం మన దగ్గర చాలా మంది అంటే సమ్ టైమ్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, కంపేర్ టు స్టార్టింగ్ తెలంగాణ వచ్చే తర్వాత డే బై డే చాలా డిక్రీస్ అవుతున్నారు. మన ఇప్పుడు నియర్లీ 30-35% యాక్సిడెంట్ లో చనిపోయిన మంచి తక్కువ అయింది డెత్ రేషియో. 100% మనందరూ ఇప్పుడు ఎవరెవరు కంపెనీస్ ఉన్నారు. హైదరాబాద్ ఇది చాలా బెస్ట్ సిటీ ఉంది. ఇండియాలో టాప్ సిటీ హైదరాబాద్ సిటీలో పేరు వస్తుంది. మన దగ్గర చాలా కల్చర్ చాలా బాగా ఉంది. గంగా జమున తైజుగా ఉంది. ఈ మా తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత డెవలప్మెంట్ కోసం, అవేర్నెస్ కోసం పబ్లిక్ లో మనకు అంటే చాలా బడ్జెట్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ చాలా డే బై డే డెవలప్ అవుతున్నారు. హైదరాబాద్ ఒక్కసారి వచ్చే తర్వాత ఇక్కడ అదర్ స్టేట్ లో వచ్చే తర్వాత రిటర్న్ అయితే లేదు, ఇక్కడి సెటిల్ అవుతున్నారు. పెద్ద మనిషి, చిన్న మనిషి ఎవరు వచ్చే తర్వాత హైదరాబాద్ లో వెదర్ బి బాగా ఉంది. హైదరాబాద్ లో అంటే ల్యాండ్ ఆర్డర్ బి బాగా ఉంది. హైదరాబాద్ లో అంటే గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ COVID-19 లో నేను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా బాగా సేవ చేశారు, బాగా డ్యూటీ చేశారు. ఆయన పర్వా చేయలేదు, లైఫ్ కి పర్వా చేయలేదు, ఆయన ఫ్యామిలీకి పర్వా చేయలేదు, పబ్లిక్ కి సేవ చేశారు. అలాగే నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే బాగా అవుతుంది. హెల్మెట్ అంతే యూత్ లో అంటే తప్పకుండా మా పెద్ద మనిషి, మా పబ్లిక్ లో అవేర్నెస్ కోసం చాలా బాగా అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన డ్యూటీ చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. యాక్సిడెంట్ లో డే బై డే తక్కువ అవుతున్నారు. పోలీస్ చాలా అవేర్నెస్ లో పని చేస్తున్నారు, చాలా ఎఫెక్టివ్ లో పని చేస్తున్నారు. అలాగే मैं तमाम मेरे भाइयों बहनों से मीडिया के जरिए अपील करना चाहता हूँ, ट्रैफिक तो जरूर हम लोग कंट्रोल करेंगे, हमारा डिपार्टमेंट कंट्रोल करेगा, पर अवेयरनेस हमें अपने में आना पड़ेगा. हम हमेशा एहतियात जरूर बरेंगे. कभी भी सिग्नल को जंप मत कीजिए. चाला हमारे नौजवान मोटरसाइकिल चलाते हैं और स्पीड चलाते हैं, उनसे मेरी गुजारिश है बगैर हेलमेट के आप गाड़ी बाहर मत निकालिए. लोग मुझे कहते हैं कि पुलिस वाले चालान कर दिए साहब, हेलमेट नहीं तो चालान. अरे हम पुलिस के लिए नहीं है, ये पुलिस पैसों के लिए चालान नहीं करती. ये सिस्टम होता है कि अवेयरनेस लाने के लिए सख्ती बरतना पड़ता है. मेरे तमाम नौजवानों से गुजारिश करता हूँ, मेरे बुजुर्गों से गुजारिश करता हूँ कि वो अपने बच्चों को जो मोटरसाइकिल देते हैं, खासतौर से कार देते हैं, बगैर लाइसेंस के गाड़ी मत चलाने दीजिए. लाइसेंस बाज़ाब्ता लेने के बाद वो लाइसेंस चलाएंगे गाड़ी, तो इसके लिए वो खुद भी सेफ रहेंगे, दूसरे भी लोग उनके सेफ रहेंगे. क्योंकि अगर ट्रैफिक का रूल ये है कि जितना हो सके हमें एहतियात करना चाहिए. पुलिस कंट्रोल करती है,
मगर दूसरों की जान भी हमारे हाथ में होती है। हम गलती करते हैं जिसकी वजह से दूसरे को भुगतना पड़ता है, दूसरे को एक्सीडेंट होने पर उसे तकलीफ होती है, उसे जख्मी होता है कि भी जरा एक्सीडेंट अगर बड़ा हो तो डेथ भी हो सकती है। इसलिए आज मीडिया के जरिए तमाम मेरे भाइयों और बहनों से मैं अपील करना चाहता हूँ, ट्रैफिक रूल्स फॉलो कीजिए। ये रूल्स बहुत हमारे लिए अहमियत हाबिल है, क्योंकि लोग नौजवान बच्चे मैं देखता हूँ, बचपन में हर एक को शौक होता है, मुझे भी शौक था, हमारे अंजनी कुमार साहब को भी शौक था होगा जल्द से जल्द मोटरसाइकिल चलाना। मेरे फैमिली मेंबर को देखता हूँ, जब वो छोटे होते हैं 16-17 साल के, तो ऐसी कोशिश करते हैं, जब उन पर जिम्मेदारी आती है वो नहीं काम करते, नहीं गाड़ी चलाते, अरे जाओ भाई, वो तो किसी को ट्राइवर को लेने की कोशिश करते या कम चलाते। तो बचपन के अंदर ये शौक होता है कि मोटरसाइकिल जल्दी से जल्दी सीखे, कार जल्दी से जल्दी चलाएं। इसलिए हमारी बहनें भी इसके अंदर पार्टिसिपेट कर रहे हैं, उनका भी शुक्रिया अदा करता हूँ, क्योंकि जो भी काम वुमेन्स और मेंस मिलकर करते हैं वो जरूर सक्सेस होता है। तो आज हम यही चाहते हैं, हमारा ट्रैफिक पुलिस यही चाहती है कि हमारे लोगों की सेफ हो, लोग कभी भी कोई एक्सीडेंट ना हो, किसी को नुकसान ना हो। और हमारे सीएम साहब इंडिया में नंबर 1 सीएम है, जिन्होंने तेलंगाना बनने के बाद हैदराबाद का जो नाम रोशन किया, हैदराबाद के अंदर जो आईटी आया है, हैदराबाद के अंदर इंडस्ट्रीज आए हैं, हैदराबाद के अंदर डेवलपमेंट आया है। इसके लिए मैं ऑनरेबल सीएम साहब का भी शुक्रिया अदा करता हूं और तमाम आज पार्टिसिपेट करने वालों का फर्दन शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूं। जय तेलंगाना, जय हिंद। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా అందరికీ కూడా అవగాహన వచ్చేలా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్వారా ట్రాఫిక్ సేఫ్టీ గురించి, రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, మన రోడ్లో ఓవర్ స్పీడింగ్, లేకపోతే డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్, ఇదే విధంగా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి పబ్లిక్ కి, కొంతమంది పబ్లిక్ కి. ఇట్ కాజెస్ యాక్సిడెంట్ అండ్ సమ్ టైమ్స్ యాక్సిడెంట్ ఫైటల్ కూడా అవుతుంది. సో ఈ పర్పస్ లో మన హైదరాబాద్ సిటీలో రోడ్ యాక్సిడెంట్ ఇప్పటివరకు లాస్ట్ 4 years లో ఎవ్రీ వన్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. అండ్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ నిన్న చూసాము ఒక రిపోర్ట్ లో ఆల్మోస్ట్ 35-40% road accidents has come down. So I encourage all the community to be more law abiding, more following the rules and regulations. And oksari malli andarki chala thanks cheptunnamu. Tarvata nenu ee rojki chief guest mana home minister gariki request chestunnanu to kindly address us.